ఈ సంఘం పెట్టాలని గుర్తించిన శల్మల్ గంగాధర్ గారు మనమ్మటి లేకపోయినా సరే ఆయన ఆశయ కోసం ఇందాక కూడా మాట్లాడారు. మనకి ఏ హక్కులు అయితే ఉన్నాయో హక్కులు హౌసింగ్ నుంచి ఇండ్లు కానీ పెన్షన్ కానీ కావాలని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే మరి గతంలో మన ఈ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైపోయింది. మరి రెడీమేడ్ దుస్తులు వచ్చే సందర్భంలో మరి బట్టలు కూడా ఉండలేవు అనేది మన కొనుక్కుంటే కొట్టలేని పరిస్థితి కనపడది. అదే రకంగా మరి దారాలు కుట్టు మిషన్లు రేట్లు పెరగడం కానీ అద్దెలు కానీ ఇవన్నీ విపరీతంగా పెరిగినాయి. హక్కులు కావాలని చెప్పి ఇదైంది. ఆనాడు వ్యవస్థ నెరవేరే పరిస్థితులు మళ్ళీ ఈ రోజు నిలదొక్కడం కాబట్టి మళ్ళీ కుట్టు మిషన్కి వెళ్ళే చూసే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మరి ట్రైనింగ్ యూనియన్ మరింత యూనియన్ అనేది మనం ఒకసారి కమిటీ చేసుకొని కార్యక్రమాలు చేసుకుంటూ పోతే యూనియన్ అనేది బలంగా ఉంటుందని ఒక నా ఆలోచన. అలాగే మన యూనియన్కి కొంత ఫండ్స్ కావాలి. నెల నెల ఎంతో కొంత మనం దాన్ని నెలకు ఒక 100 రూపాయలు అట్లా పెట్టుకొని ఒక బ్యాంకులో మనం డిపాజిట్ చేసుకొని ఉంచుకుంటే తర్వాత మన టైలర్స్లో ఎవరికన్నా ఇబ్బంది వచ్చినా ఆర్థికంగా మనం చేయగలుగుతాం అనేది నా ఆలోచన. ఇది నా ఆలోచన. అందరికీ అని ఈ టైలర్స్ డేను ఒక దీక్షా దినంగా పాటించాలనేది తెలియజేస్తూ మునుముందు కూడా ఇట్లాంటి పరిస్థితి రాకుండా అందరికీ చెప్పే పరిస్థితి రాకుండా మీరే మమ్మల్ని పిలిచే పరిస్థితి ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసినట్టుగా తెలుస్తున్నది.